ఆలోచించండి. దేవుడు నన్ను పిలిచాడు. చెప్పండి, మిమ్మల్ని అనండి గట్టిగా మాట. నన్ను పిలిచాడు అనండి. దేవుడు నన్ను పిలిచాడు. అర్థమవుతుందా? పిలిచిన ఆ పిలుపులో ఉన్న అనుభవాలు ఏమై ఉన్నాయి, ఆ పిలుపులో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి. అర్థమవుతుందా? అనుభవాలు వేరు, ఆశీర్వాదాలు వేరు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు ఉండే అనుభవాలు ఏమై ఉన్నాయి, తర్వాత దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలి, ప్రేమతో కోరుకుంటున్నా. మొదట చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. కొంచెం ఆ వెనక వాళ్ళు ముందు కొంచెం జరుపుకుంటారా? ఆ బాల్కనీ క్రింద వారు కొంచెం ముందుకు రండి. ఆ లైన్లు ఉన్నాయి చూడండి, ఆ లైన్ పూర్తి చేసుకుంటా వెళ్ళండి. వెనక్కి కొంచెం లేయండి నాన్న. వెనక వచ్చే వాళ్ళకి వెనక స్థలం ఉంటుంది కదా. జరగండి, ముందు జరగండి, వెనక వాళ్ళు జరగండి. బాల్కనీ క్రింద వాళ్ళందరూ మీరు కూడా నా ఎదురుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చదవండి. ఇప్పుడు అందరూ చదవండి. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనగిన ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక. మొట్టమొదట ఆ భాగం గమనించండి. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు ఈ అనుభవం ఉంటుంది. దేవుడు నన్ను పిలిచినప్పుడు లోబడే అనుభవం ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీకు లోబడే అనుభవం ఉంటుంది. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. దేవుడు ప్రియమైన వాళ్ళరా ముందుగా నిర్ణయించుకొని పిలిచినా, పేరు పెట్టి పిలిచినా, అర్థమవుతుందా? దేవుడు ఎలా పిలిచినా సరే, పిలిచినప్పుడు వారిలో కనిపించే అనుభవం ఏంటి తెలిసినా, లోబడే స్వభావం ఉంటుంది. నిశ్చయముగా ఇది మనలో కనిపించును గాక. ఒక్కొక్కరిలో కనిపించగలిగేట్ల కృప చూపును గాక. హల్లెలూయా. దేవుని పిలుపులో ప్రియమైన వాళ్ళరా ఒక్కొక్కరిలో ఉండే అనుభవం ఏంటి తెలిసినా, లోబడే స్వభావం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో లోబడే స్వభావం ఉంటుంది. నన్ను పిలిచాడు అన్నం కాదు అవసరమైంది. అర్థమవుతుందా? పిలవబడినప్పుడు ఉండే అనుభవం ఏంటి తెలిసినా, లోబడే స్వభావం ఉంటుంది. హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గుర్తెరుగుదుము గాక. చూడండి, ఆ మాట చూడండి. యెషయా పుస్తకం 51వ అధ్యాయం 2వ వచనం. యెషయా పుస్తకం 51వ అధ్యాయం 2వ వచనం. అందరూ చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము, ఆలోచించండి, అతడు ఒంటరి అయి ఉండగా అతని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అర్థమవుతుందా? బాగా గమనించండి. అక్కడ దేవుడు అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. ఆ పిలిచిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఆశీర్వదించాడంట, విస్తరింపజేశాడంట, ఎక్కువ మంది అయ్యేటట్లుగా చేశాడు. ప్రియమైన వారు బాగా గమనించండి. ఇప్పుడు ఆశీర్వదించేదానికి కారణమే అయినా, దీవించేదానికి కారణమే అయినా, అర్థమవుతుందా? హెచ్చించేదానికి కారణమైనా, గణపరిచేదానికి కారణమైనా, విస్తరింపజేసేదానికి కారణమైనా, ఎక్కువ మంది అయ్యేటట్లుగా చేసేదానికి కారణము అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళరా ఏమిటి తెలిసినా, పిలవబడినప్పుడు ఏ స్వభావం ఉండాలి? గట్టిగా చెప్పండి. లోబడాలి. ఎప్పుడైతే పిలిచినప్పుడు లోబడే స్వభావం ఉంటుందో అప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదికి వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని మెండైన దీవెనలు మన మీదికి వచ్చునుగాక. మన కుటుంబాల మీదికి వచ్చునుగాక. సంఘం మీదికి వచ్చునుగాక. నువ్వు చేస్తున్న ప్రతి దాని మీద దేవుని ఆశీర్వాదం కనిపించునుగాక. హల్లెలూయా.
అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, మంచిదే, కాదనట్లేదు. నేను లోబడలేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? దేవుడు నన్ను దీవిస్తాడా? పెక్కుమైనట్లు చేస్తాడా? విస్తరింపజేస్తాడా? దేవుని మనసులో ఉంది, ఇదిగో ఈ వ్యక్తిని నేను పిలుస్తూ ఉన్నాను, ఈ వ్యక్తిని ఆశీర్వదించాలి, ఈ వ్యక్తిని దీవించాలి, ఈ వ్యక్తిని ఇదిగో ఇంత రెట్టింపుగా దీవించాలి ఆశపడతా ఉంటాడు, కాదనలే. అది చెయ్యాలని అనుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న స్వభావం ఎంత ఇస్తున్నా లోబడే స్వభావం ఉండగలగాలి. హల్లెలూయా. మన జీవితంలో ప్రియమైన వారు ఎంతగైతే దేవునికి లోబడుతూ 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 ఉండే ఆ స్వభావాన్ని అలంకరించుకుంటామో, ధరించుకుంటామో, అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని విస్తరింపచేయునుగాక. ఇప్పుడు దాన్ని ఆలోచన చేసుకోగల ప్రియమైన వాళ్ళరా, దేవుడు పిలిచినప్పుడు కనిపించే స్వభావం తెలిసిన లోబడే స్వభావం ఉంటుంది. అర్థమవుతుందా? లోబడినప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదకే తప్పకుండా వచ్చునుగాక. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు. ఏమని తెలిసిన, నేను మిమ్మల్ని మీ పితరులకి ప్రమాణం చేసిన పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తాను, చేరుస్తాను అని ప్రమాణం చేసి పిలిచి తీసుకుని వచ్చాడు. ప్రియమైన వారరా, వస్తా ఉంటే వారి వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, ఆ తర్వాత సూచక్రియలు చేశాడు. తినేదానికి లేకపోతే తిండి పెట్టాడు, తాగేదానికి లేకపోతే నీళ్లు ఇచ్చాడు, వస్త్రం పాతిగిలిపోకుండా, చెప్పులు వారు తెగిపోకుండా, కాళ్ళు వాయకుండా అంత క్షేమం ఇచ్చి వారు నడిపిస్తా ఉంటే వారి జీవితంలో లోబడిన స్వభావం ఉందా? లోబడిన స్వభావం, దేవునికి లోబడిన స్వభావం ఉందా? ఎంతగైతే వారు లోబడలేదో చూడండి, దేవుని వాక్యం చెప్తున్న సత్యం తెలిసిన ఆకులు రాలిపోయినట్లుగా అరణ్యములోనే రాలిపోయారంట. కనాను దేశంలో ప్రవేశించింది ఎంతమంది అంటే ఆ తరమ వారిలో, ఐగుప్తులో నుంచి బయలుదేరిన వారిలో 2. అర్థమవుతుందా? కనాను దేశాన్ని స్వతంత్రించుకునే దానికి స్వతంత్రించుకోలేకపోవడానికి గల కారణమే అయినా వారు ఆ పాలు తెల ప్రవహించే దేశంలో అడుగు పెట్టలేకపోయిన కారణమైన త్రమబడిన నీళ్ల బావుల నీళ్లు త్రాగలేకపోయేదానికైనా కట్టబడిన ఇళ్లలో నివాసము చెయ్యలేకపోయేదానికి గల కారణం ఏంటి తెలిసిన లోబడే స్వభావం లేక ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అందుకనే దేవుడు మన వ్యక్తిగత జీవితంలో కోరుకునేది ఏంటి అంటే లోబడే స్వభావాన్ని కోరుకుంటాడు. హల్లెలూయా. మీరు చూడండి, ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయం 14వ వచనం. బాగా గమనించ, తిరిగి రండి, నేను మీ యజమానుడును, ఇదే యెహోవా వాక్కు, ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుండి 2 మిమ్మును తీసుకొని సియోనుకో. బాగా గమనించండి, అది మీ ఇంటిలోనైనా, మీరున్న ప్రాంతములోనైనా, మీ గ్రామములోనైనా మొట్టమొదట ఎంతమంది తీసుకొచ్చాడు? ఆ మాట చూడండి అక్కడ, ఒకానొక పట్టణములో నుంచి ఒకరిని గాను, ఒకానొక కుటుంబములో నుంచి 2 గాను ఆయన ఏం చేశాడు తెలిసిన మనల్ని తీసుకుని వచ్చాడు, మనల్ని పిలిచి తీసుకుని వచ్చాడు. ప్రియమైన వాళ్ళ ఎందుకు అర్థమవుతుందా? నువ్వు ఎంతగైతే లోబడతా 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 ఉంటావో అంతగా దేవుని ఆశీర్వాదం మన మీదికి రావాలి, మనం అనుభవించాలి అని, దేవుని ఆశీర్వాదం అనుభవించాలి అని. అర్థమవుతుందా? నీ కుటుంబంలో మొట్టమొదటి అందరికంటే నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు పిలిచాడు? నీ గ్రామంలో అందరికంటే ముందుగా నిన్ను ఎందుకు పిలిచాడు? నువ్వున్న ప్రాంతంలో అందరికంటే ఎంతో మంది ఉన్నారు అక్కడ. చదవరులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాలు ఆరితేరిన వారు ఉన్నారు, పందిని నంది చేసేవాళ్ళు, నందిని పంది చేసేవాళ్ళు ఉన్నారు. ఉన్నా సరే నిన్ను ఎందుకు పిలిచాడు అని అంటే నిన్ను ఆశీర్వదించేదానికి, నిన్ను దీవించేదానికి, గణపరిచేదానికి. ఎప్పుడు తెలిసినా నువ్వు ఎంతగైతే లోబడే స్వభావంతో నింపబడతా ఉంటావో. హల్లెలూయా. అబ్రహాము చూడండి, పిలిచిన ఆ పిలుపుకు లోబడి ఎప్పుడైతే వచ్చేసేసాడో ఎంతగా ఆశీర్వదించాడో తెలిసినా ఇంట్లో ఉన్న పని మనిషి చెప్తా ఉన్నాడు, నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించను. అర్థమవుతుందా? అంతకంటే ఎక్కువగా ఈ రోజున యేసు ప్రభు ద్వారా మనం ఆశీర్వదించబడుదుము గాక.
బైబిల్లో ఉంది కదా, అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా మనకు లభించినట్లుంది కదా. అర్థమవుతుందా? అంతకంటే ఎక్కువగా మనం ఆశీర్వదించబడిన కోరిక దేవునికి ప్రియమైన వారా ఎప్పుడు వచ్చినా మనం పిలువబడినప్పుడు లోబడే స్వభావంతో మనం ఇంకను పొందుకుంటూ ఉంటారు. కొంతమంది చూడండి, మొట్టమొదట్లో లోబడే స్వభావం ఉంటుంది. అర్థమవుతుందా? సౌలు ఉన్నాడు అనుకోండి, మొట్టమొదట్లో నేనెంతటి వాడనండి, నా కుటుంబమే పాటిదండి, నా గోత్రమే పాటిదండి, నా కులమే పాటిదండి, అసలు మా ఇల్లు అల్పమైంది కదా, మా గోత్రం అల్పమైంది కదా, అసలు మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారా, మా బతికేంటి, మా జీవితం ఏంటి అని ఎంత ఏమండి ఆ తగ్గించుకున్న స్వభావం, ఎంత దేవునికి లోబడిన స్వభావం గమనించండి. రోజులు గడవగా అతని జీవితం ఏమైపోయింది? అదే లోబడే స్వభావం ఉందా? ఏం రా ఈ పని చేసామంటే నా అంతటి నేనే సాహసించాను అంటాడు. నా అంతటి నేనే సాహసించాను. నిన్నెవరు సాహసించమన్నదే? నీకేముంది? నీకేం అర్హతుంది నీ ఎందుకు నువ్వు సాహసించడానికి? ఆ తర్వాత చూడండి, దేవుడు అంటాడు, నేను ఇశ్రాయేలు ప్రజల మీద నిన్ను రాజుగా స్థిరపరచమని అనుకున్నాను, కానీ నా చిత్తానుసారమైన ఒకరిని కనుగొని ఉన్నాను అంటాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? కనుక దేవుడు నిన్ను పిలిచిన పిలుపులోనే లోబడే స్వభావం ఉంది. లోబడిన నీవు ఇంకను లోబడే స్థితిలోనికి వచ్చుదువుగాక. హల్లెలూయా. అది నువ్వు వచ్చిన తర్వాత పోగొట్టుకుంటూ ఆ లోబడే స్వభావం ఎంతకైతే పోగొట్టుకుంటూ ఉంటావో దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతా ఉంటావు. దేవుని దీవెనికి దూరమైపోతా ఉండాలని ప్రభు మనల్ని పిలవలేదు, కానీ ఇంకను ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. మీరు చూడండి, పౌలు గారిని దేవుడు పిలిచాడా లేదా? గట్టి చెప్పండి. మార్గ మధ్యలో బయలుదేరి వెళ్తా ఉన్నాడు, ఆయన పని మీద వెళ్తా ఉంటే దేవుడు, సౌలా సౌలా నీవేళ మునికోలకు ఎదురు తన్నుతున్నావు అన్నాడు. ప్రభువా నీవెవడివి అన్నాడు. నీవు హింసించుచున్న యేసుని నేను అన్నాడు. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగిన తర్వాత ఆ మాటను గురించి వ్రాయబడిన మాట ఏం తెలిసినా చూడండి, 26:19 అపోస్తుల కార్యాలు 26:19 అందరూ చదవండి. 26:19 అపోస్తుల కార్యాలు 26:19 కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఆయన అవిధేయుడు కాల. అర్థమవుతుందా? మొట్టమొదట్లో ఆయన పిలిచిన పిలుపులను చూడండి, అవిధేయత చూపల, విధేయత చూపాడు, లోబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ లోబడిన జీవితం రోజులు గడవగా ఏమంటే మారు మనసు పొందమంటే మారు మనసు పొందాడు, బాప్తిసం పొందమంటే బాప్తిసం పొందాడు, ఏమంటే పరిశుద్ధాత్మ చేత నింపబడమంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఆ తర్వాత వేరుపాటు కలిగిన జీవితం చేయమంటే వేరుపాటు కలిగిన జీవితం చేస్తూ నడిపించబడ్డాడు. తర్వాత ఏమంటే అపోస్తుల సహవాసంలో, రొట్టె విచ్చుటలో, ప్రార్థనలో ఏమంటే ఎడతెగక తన జీవితాన్ని నడిపించుకుంటూ ఆ తర్వాత రోజుల్లో లోబడని స్వభావం ఏమైనా ఆయన జీవితంలో గమనించగలమా? ఇంకను లోబడతా ఉండు. ప్రభువు చెప్పిన ప్రతి మాటకి లోబడి తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఏ విధము చేతనైనా ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమోనని నా శరీరము నేను నలగొట్టుకుంటా ఉన్నాను అంటాడు. అంటే ఎంతగా లోబడే స్వభావం చేత నింపబడి ఉన్నాడు చూడండి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందే? మన అనుభవం పెరిగే కొద్దీ, మన వయసు పెరిగే కొద్దీ ఇంకను మనం ఏం చేయాలి అంటే లోబడే స్థితిలోనికి వచ్చుదుము గాక. హల్లెలూయా. ఎంతగా లోబడతా ఉంటావు అంతగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. నీవు ఆశీర్వాదం పొందలేకపోవడానికి గల ప్రబలమైన కారణాల్లో ఒక కారణం ఏంటి తెలిసినా? లోబడకపోవడం. అర్థమవుతుందా? ఆశీర్వాదాలు పొందాలని ఆశ ఉంటుంది, మంచిదే కాదనడంలే. దీవించబడాలని ఆశ ఉంటుంది, కాదనడంలే. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారు, ఆశీర్వాదం నాకు వద్దని ఉంటారా? ఇక్కడే కాదు, లోకంలో ఎవరి దగ్గరికి పోయినా సరే నాకు వద్దని ఎవరు అనరు. అర్థమవుతుందా? పొందే మార్గం ఏంటి తెలిసినా, పొందే అనుభూతి ఏం తెలిసినా నువ్వు లోబడగలగాలి, దేవునికి లోబడగలి. ఎంతగా అయితే దేవునికి లోబడతా ఉంటావో అంతగా దేవుని ఆశీర్వాదం మీదికి వచ్చునుగాక, అనుభవించేటట్లుగా ప్రభు చేయునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 22 చూడండి,
మత్తయి సువార్తమానం 22 తీసారా? 2 నుంచి చూడండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులు పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులు పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును. ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. అరే విందు సిద్ధపరచబడి ఉందిరా, పెండ్లి విందు జరుగుతూ ఉంది, రండ్రా అంటే మొదటేమో తల ఊపిరా, వచ్చేస్తామండి. ఏ రోజండి? పలానా రోజున వచ్చేస్తామండి అన్నారు. అంతా సిద్ధం చేశారు. సిద్ధం చేసిన తర్వాత ఇప్పుడు పోయి పిలుచుకురా పోండ్రా అని అంటే ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందో. పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు, పిలవబడిన వారిని రప్పించుటకు పంపితే అర్థమవుతుందా? వాళ్ళు లక్ష్యము చేయలేదంట. అర్థమవుతుందా? యజమానుని మాట లక్ష్యం చేయలేదంట, దేవుని మాట లక్ష్యం చేయలే. ఎంతకైతే లక్ష్యం చేయలేదో, ఎంతకైతే విధేయత చూపలేదో, ఎంతకైతే ఆ లోబడే స్వభావాన్ని దూరం చేసుకున్నారో వాళ్ళ నోటు నుంచి వచ్చే మాట ఏం తెలుసునా? ఆ మాట చూడండి. అక్కడ ఒకడేమో పొలానికి పడానంట, నేను పొలం కొన్నానండి, ఆ పొలంలోకి పోతున్నాను. ఒకడేమో నేను ఎద్దులు కొన్నానండి, ఎద్దులు చూసానికి పోతున్నా. ఒకడేమో నేను వ్యాపారానికి పోతున్నానండి అని చెప్పేసి పోయిన ఆ స్వభావం గమనించిన ప్రియమైన వాళ్ళారా. ఆ తర్వాత వారి జీవితం ఎలా మారిపోయిందో తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ అలా మారేదానికి దేవుడు మనల్ని పిలవలేదు. కానీ దినము ఆయన ద్వారా ఆశీర్వదించబడుదుముగాక, దినము ఆయన ద్వారా దీవించబడుదుముగాక, దినము ఆయన ద్వారా ఘనపరచబడి గొప్ప చేయబడుదుముగాక. హల్లెలూయా. మందిరములో అడుగుపెట్టిన ఏ ఒక్కరూ ఆశీర్వాదానికి దూరముగా ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. అర్థమవుతుందా? మందిరం అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడుదురుగాక, దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్న వారిగా కనిపించుదురుగాక. మీరు చిన్న గ్రామంలో ఉండండి, పల్లెటూరులో ఉండండి, లేదా ఎందుకు పనికిరాని ప్రాంతంలో ఉండండి, మీరు ఆశీర్వదించబడుదురుగాక. మీ ద్వారా ఆ ప్రాంతం ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని చెప్పండి పిలిచింది అందుకు, ముందుగా నిర్ణయించుకుని పిలిచింది అందుకు, పేరు పెట్టి పిలిచిందే అందుకు ప్రియమైన వాళ్ళరా. దానికి అవసరమైంది అబ్రహాము పిలవబడినప్పుడు చెప్పండి గట్టిగా, లోబడి. హల్లెలూయా. ఓసారి ఏం జరిగిందంటే దేవుడు ఒక తల్లిగారితో చెప్తా ఉన్నాడంట. ఏమని తెలిసినా, ఏమ్మా నీ చేతికున్న ఆ గోల్డ్ వాచ్ తీసేసేయి. దేవుడు ఆమెకి ఎందుకు చెప్పాడో నాకు తెలియదు. అంటే మీరు పెట్టుకోవద్దని కదా నేను చెప్పేది, ఆమె సంగతి చెప్తున్నా. గోల్డ్ వాచ్ పెట్టుకుంటుంటే ఆ గోల్డ్ వాచ్ తీసేసేయి అన్నాడంట. ఆమె పాపం ఉద్యోగం చేసేది కాబట్టి, టైం చూసుకోవాలి కాబట్టి, ఇది తప్పే ఉంది, ఇది తప్పు కాదు కదా, వాచినే కదా అని ఆమె తర్వాత చూద్దాంలే అనుకుంటా కాస్త లక్ష్య పెట్టలేదు, నిర్లక్ష్యం చేసింది, లోబడలా. ఆదివారం రోజున మందిరానికి వస్తుంది కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఆత్మచేత నింపాడంట. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ మీదకి దిగి వస్తే ఆ పరిశుద్ధాత్మలో ఆమె ఆనందిస్తూ ఏమండి ఓ ప్రక్క పిల్లర్లు కొట్టడం, ఆ తర్వాత కింద పడడం, ఆ తర్వాత ఏమండి పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవాలు. ఇది అనుభూతి పెరగగా కాదు, నేను అనేది అనుభవం పెరగగా కాదు,
పెరగనప్పుడు ఇలాంటి అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతాయి అంటే కింద పడి దొర్లేడతారు, ఆ తర్వాత పిల్లలు కొడతారు, ఇష్టం వచ్చినట్టుగా ఏమండి పరిశుద్ధాత్మ వాళ్ళు కార్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి మొత్తం మీద కాస్ట్లీ వాచి అద్దం పగిలిపోయి ఆ తర్వాత ఏమండి అది ఊడిపోయి అది ఎందుకు పనికి రాకుండా పోయిందంట. అర్థమవుతుందా? ఆ తర్వాత ఆమె కూర్చున్నదండి, చూసిందండి, ఎక్కడెక్కడ ఉందని చెప్పి చూస్తే మొత్తం మీద పగిలిపోయి ఇక చేతికి కూడా పెట్టుకోలేకుండా అంత దారుణంగా తయారైపోతే అప్పుడు ఆలోచన చేస్తూ ఉందంట, దేవుని మాట విని తీసేసి ఉంటే తర్వాత నాకైనా ఉపయోగపడేది, ఇంకెవరికన్నా ఇచ్చుంటే చెప్పండి, వాళ్ళకన్నా ఉపయోగపడేది. ఇప్పుడు వాళ్ళకి ఉపయోగపడకుండా పోయింది, ఇప్పుడు నాకు కూడా ఉపయోగపడకుండా పోయింది అని అప్పుడు బాధపడతా క్షమించు క్షమించు ప్రభా, క్షమించు ప్రభా అంటా ఉంది. అప్పుడు ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి? ఉపయోగం ఉందా? ఇలాంటి స్థితిలోనికి రామాకండి. ఎప్పుడు దేవుడు నీతో మాట్లాడా శిరసావహించుదువుగాక, హల్లెలూయా. ఆయన మాటలకు చెవియొగ్గుదువుగాక, హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడా, ఇప్పుడే నువ్వు లోబడే స్వభావం చేత నింపబడదువుగాక. అదే బైబిల్ చదువుతున్నప్పుడు మాట్లాడా, అప్పుడు లోబడదువుగాక. ప్రభువు నీతో ఎప్పుడు మాట్లాడితే అప్పుడే వెంటనే లోబడే స్థితిలోనికి రాగలగాలి. ఈరోజు మాట్లాడితే 4 రోజుల తర్వాత లోపడ్డం కాదు, ఈరోజు మాట్లాడితే నీ అవసరాలు తీర్చుకున్న తర్వాత లోపడ్డం కాదు. అర్థమవుతుందా? ఇన్స్టంట్ ఒబీడియన్స్ కావాలి మనకి ప్రియమైన వాళ్ళరా, ఇన్స్టాల్మెంట్ ఒబీడియన్స్ కాదు. అర్థమవుతుందా? ఇన్స్టంట్ ఒబీడియన్స్ అంటే అప్పటికప్పుడే లోపడగలిగిన ఆ స్వభావం ఎంతకైతే ఏమండి నువ్వు అలంకరించుకుంటావో నీ వ్యక్తిగత జీవితం ఎలా మారుతుంది తెలిసినా, నీకు ఉపయోగకరంగా మారుతుంది, నీ కుటుంబానికి ఉపయోగకరంగా మారుతుంది, నువ్వు ఎక్కడ ఉంటావో ఆ ప్రాంతానికి ఉపయోగకరంగా మారుతుంది. అంత మాత్రమే కాకుండా నువ్వు వస్తూ ఉన్న ఆ సంఘం ఉందే, ఆ సంఘానికి ఉపయోగకరంగా మారుతూ ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు లోబడకుండా జీవిస్తూ ఉన్నావు అనుకోండి, నీ జీవితం నీకే ఉపయోగం లేకుండా పోతుంది, నీ జీవితం కుటుంబానికి ఉపయోగం లేకుండా పోతుంది, ప్రయోజనం ఏమి ఉండదు. అర్థమవుతుందా? నీ జీవితం నువ్వున్న ఆ ప్రాంతానికే ఉపయోగం ఏమి ఉండదు, భూమికి భారంగా మారిపోతావు, నువ్వు వస్తావు పోతావు అంతే. అర్థమవుతుందా? సంఘానికి ఏమైనా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉంటున్నావా అని అంటే అలాంటి స్థితి పొరపాటును కూడా ఉండదు. వస్తావు పోతావు, వస్తావు పోతావు అంతే, ఉపయోగకరంగా ఏముండదు అనమాట. దేవునికి ఉపయోగకరంగా ఉండదు నీ జీవితము, ఏమంటే నీ జీవితం ఉపయోగకరంగా ఉండదు, సంఘానికి ఉపయోగకరంగా ఉండదు. అలాంటి జీవితం మనకు ఉండకపోవును గాక. మన జీవితం ఎలా ఉండాలి అంటే మనకు ఉపయోగకరంగా ఉండాలి, మనల్ని పిలిచిన దేవునికి ఉపయోగకరంగా ఉండాలి, ఆ తర్వాత మనం ఉంటున్న సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి, అన్ని చోట్ల ఉపయోగకరంగా ఉందుముగాక. హల్లెలూయా. యేసు ప్రభు చూడండి ప్రియమైన వాళ్ళ 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఏమండి ఆ నిందల పాలై అవమానాలు పొంది పిడిగుద్దులు తిని హింసించబడి నలగొట్టబడి ఎగతాళి చేయబడి ఏమండి 3 మ్రేకుల మధ్య వేలాడుతూ ఆకి రక్తబొట్టును కార్చాడు. అర్థమవుతుందా? ఆ కార్చిన ఆ రక్తముతో, నీతిమంతుని రక్తంతో, పరిశుద్ధమైన రక్తంతో, నిష్కలంకమైన ఆ రక్తంతో ఆయన ఏం చేశాడంటే నిన్ను నన్ను కొన్నాడు. హల్లెలూయా. విలువ పెట్టి కొన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మనల్ని కొని ఉంటే మనం ఎవరికి లోబడాలి చెప్పండి గట్టిగా. ఒక వస్తువును తెచ్చుకున్నావు, ఆ వస్తువు నీకు లోబడకపోతే ఎట్టుంటుంది? ఆ మధ్య ఎవరు అన్నారు, ఈయన్ని నేను 2 లక్షలు పెట్టి కొన్నానన్నా, ఈయన నా మాట వినట్లేదన్నా అని. ఎవరు? హల్లెలూయా. ఇంతమంది ఇక్కడ మీరు ఎంత కమ్ముడు పోయారో, వీళ్ళు ఎంత కొన్నారో నాకు తెలియదు, అన్నా కదా. అందుకే మీకు చెప్పేది, సిగ్గులేని బతకూడదురా. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కట్నాలు చెప్పండి తీసుకోమాకండ్రా అని చెప్పేది. బైబిల్ మామూలుగా చెప్తారు కదా, కట్నం తీసుకున్నవాడు టీవీ నేను అనట్లే, వాడే అంటుంటే కట్నం తీసుకున్నవాడు గాడిదే అని దేవుని వాక్యం ఏం చెప్తుంది? హల్లెలూయా.
కనుక యేసయ్య మనల్ని ఏం చేశాడంట? చెప్పండి గట్టిగా. ప్రేమించి మన కోసం రక్తాన్ని కార్చాడు కనుక, ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు కనుక, ఇంకను ఆయనకి లోబడే వారంగా మన జీవితం తీర్చిదిద్దబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎంతగా అయితే లోబడతామో అంతగా జీవితం ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. అలా ప్రభు మార్చును గాక. రెండో మాట చదువుతారా చూడండి. యోహాను సువార్తమానం 10వ అధ్యాయం 3 నుంచి గమనించండి. అందరూ చదవండి. ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును, కనుక అవి అతనిని పిలుపులో ఉన్న అనుభవాలు లేదా స్వభావం ఏంటంటే, మొదటిది ఏమంటే లోబడే స్వభావం ఉంటుంది. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, దేవుడు పిలిచిన ఆ పిలుపులో ఉండే ఏమంటే స్వభావం ఏంటి తెలిసినా, ఆయన్ని వెంబడిస్తా ఉంటాం. హల్లెలూయా. యేసయ్యని ఏం చేస్తాం మనం? వెంబడిస్తా ఉంటాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, అవసరం తీరే వరకే కాదు, ఏమంటే అవసరం తీర్చబడాలి అన్నంత వరకే కాదు ప్రియమైన వాళ్ళరా. అది వేదనైనా సరే, బాధ అయినా సరే, కుమిలిపోతున్నా సరే, దుఃఖమైనా సరే, నిట్టూర్పులు విడుస్తున్నా సరే, నిరాశ నిస్పృహల మధ్యలో జీవితం నడిపించబడుతూ ఉన్న, వేసారి విసిగిపోతూ ఉన్న కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడి ఏమంటే ఆవేశంతో ఉన్న, ఆక్రందనతో జీవితం నడిపించబడుతూ ఉన్నప్పటికీ యేసయ్యనే వెంబడించుదుముగాక. హల్లెలూయా. లోకాన్ని వెంబడించకుండా, లోకంలో ఉన్న ఫ్యాషన్స్ని వెంబడించకుండా ఏమండి యేసయ్యనే మనం వెంబడించుదుముగాక. అది ఏమండి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడైనా, యవనస్తులుగా ఉన్నప్పుడైనా, ఏమండి నడిప్రాయంలోనికి వచ్చినప్పుడైనా, వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడైనా సరే మనం వెంబడించగలిగింది ఎవరినై అంటే నజరేయుడైనా యేసయ్యనే మనం వెంబడించగలగాలి. అది పిలుపులోనే వస్తుంది. దేవుడు పిలిచిన పిలుపులోనే అనుభవం ఉంటుంది. ఆయనేమో ముందు పోతా ఉంటాడు. మీరు చూడండి, కాపరి గొర్రెలకు ముందుంటాడా వెనుకుంటాడా? గట్టి చెప్పండి. మేకలకైతే ఎందుకని అర్థమవుతుందా? వాటి స్వభావం వేరే, చెప్పండి. వీటి స్వభావము వేరే. మనం ఎవరమే? గట్టి చెప్పండి. మనం గొర్రెలమా లేకపోతే మేకలమా? గొర్రెలం కాబట్టి మన ముందు ఎవరున్నారు? మన ముందు యేసయ్య నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన నడుచుకుంటూ వెళ్ళిన మార్గం ఉంది. మన కళ్ళు ఏమన్నా చూడగలగాలి, అవి ఎరగలగాలి, అందులో మనం నడిపించబడగలగాలి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? ఆయన్ని వెంబడించే ఆ స్వభావం, ఆయననే వెంబడించే ఆ స్థితి మనందరికీ ఉండును గాక. హల్లెలూయా.